కన్ఫర్మ్డ్. మరి నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాడు ఏదైతుందో దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీలో చేయడం అనేది ఎంచుకోబోతుందని చెప్పి పేర్కొనలేదు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతుందో ఎప్పుడైతే ప్రజలు ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలనతోనే గత కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం ఇట్ వాజ్ మచ్ పెట్టాను. గత 10 సంవత్సరాలు వారు అందించినటువంటి ఒక పాలనకి తిరోగమనం నడుస్తుంది. ముఖ్యంగా సమాజంలో అతిపెద్ద వర్గం రైతాంగమే, రైతు కూలీలు అని చెప్పి అంటున్నా. ఆ రైతాంగం రైతు కూలీలకు సంబంధించి ఆనాడు సమయంలో పెట్టుబడి సమకూర్చి రైతును ఆదుకోవడం జరిగిందని చెప్పి అంటున్నా. పంట నష్టపోతే పంట పరిహారం అందించే ప్రయత్నం చేసిందని చెప్పి అంటున్నా. ఇలా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఇలా ప్రమాద బారిన పడ్డటువంటి ఒక రైతులు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిందని చెప్పి అంటుండేది. ఇవాళ ఏది ఇస్తుందో అటువంటి రైతుకు పెట్టుబడి సమయానుగుణంగా సమకూర్చలేకపోవడమే కాకుండా రైతు కూలీలు కల్పిస్తున్నటువంటి నెలకు 1000 రూపాయలు కూడా కల్పించలేకపోయిందని చెప్పి అంటున్నా. ఇలా పంటల బీమా పథకం అయితే అసలు దాని గురించి ఆలోచన ఊసు లేదని చెప్పి అంటున్నాను. ఇవాళ ఏది బోనస్ కల్పించడం అనేది కూడా కల్పించడం జరుగుతుందని చెప్పి పేర్కొంటుండ్రు. కానీ కల్పనలో దాని అమల్లో ఏదైతుందో అది పూర్తి స్థాయిలో కార్యరూపదాల్చడం లేదు. ఇలా రుణమాఫీ ఏదైతుందో ఆశించిన మేరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేయలేకపోయినరు. రైతాంగం రైతు కూలీలే కాదే, ముఖ్యంగా విద్యార్థులు ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై విద్యార్థులు నిరుద్యోగ యువత ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఉద్యమంతో వచ్చింది. అటువంటి విద్యార్థులకు సంబంధించి నిరుపేద వర్గాలకు ఉచిత విద్య బోధన సదుపాయం కల్పనలో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆరోపింపజేసిన ఒక ఫీజు రియంబర్స్మెంటే చివరికి ఏమైపోయింది, కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం చెల్లింపు చేయలేని పరిస్థితులలో కళాశాలలు తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజు వసూలు చేసుకోవచ్చు అని చెప్పని. ఎవరైనా ప్రభుత్వ వైఫల్యానికి ఇంతకంటే కొన్ని నిదర్శనం ఏం కావాలని చెప్పి అంటున్నాను. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చెప్పంటున్నా. ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాల కల్పన లేదు. ఇవాళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పిన నిరుద్యోగ యువతకు ఏదైతుందో స్వయం ఉపాధి కల్పనకు సంబంధించి మీరు ఏ రాజీవ్ ఉపాధి పథకాన్ని అమలు చేస్తామని చెప్పని పేర్కొన్నారో అది ఇంతవరకు దాని కార్యక్రమం ఆరంభం లేదు. ఇవాళ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క హక్కుల కల్పనలో ప్రభుత్వం ఏదైతే పూర్తిగా వైఫల్యం చెందింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్ ఎంప్లాయీసే కానీ, ఇలా ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ, సింగరేణి కార్మికులే కానివ్వండి, మీరు ఏ రంగాన్ని చూడండి ఆశా వర్కర్లు అన్న చివరికి ఆడబిడ్డలు ఆశా వర్కర్లు అని చెప్పి అంటున్నా. వాళ్ళ వేతభత్యాల గురించి కూడా ఏదైతే ప్రభుత్వం దగ్గర ఆలోచన కార్యక్రమం లేదు. ఎంతో రేవంత్ రెడ్డి గారు ప్రచార ఆర్భాటాలు తప్పేదైతుందో కేవలం ప్రచార ఆర్భాటాలు అని చెప్పి అంటున్నా. ఇలా మూసి ప్రక్షాళన, ఆ మూసి ప్రక్షాళన చేద్దామని చెప్పాడు, సుందరీకరణ అని చెప్పి అంటాడు. మూసి ప్రక్షాళన చేయాలని అంటున్న మూసిలో మురుగునీరు చేరకుంటే ఏదైతుందో కెమికల్ అఫ్లూయెంట్స్ అందులో కల్లో కూడా చర్యలు చేపట్టండి. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయండి. ఇలా ప్రాణహిత నదీ జలాలను మళ్లింపు ఏదైతుందో ఇంతవరకు ఏదైతుందో కార్యాచరణ రూపొందించలేదు మీరు. మరి ఏ రకంగా చూసినా ప్రజలు ఏదైతుందో ఇలా కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన తర్వాత ఏదైతుందో ఇక బెటర్ పాలన వస్తే బాగుంటుందనే భావనతోనే కాంగ్రెస్గా అవకాశం ఇచ్చింది. 2.5 సంవత్సరాల లోపల ఏదైతుందో ఈయనగాడి కేసీఆర్ మంచిగా పెద్ద మనిషి వీళ్ళు ఏమైపోయింది ఆలోచన ప్రజల్ని. మనం ఏదో ఆశించినాం, చివరికి ఏమీ పొందలేకపోతున్నాం. పెన్షన్స్ ఏదైతుందో ఆయన 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసిండే, 1000 రూపాయలు 2000 చేసిండు. 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఇంతవరకు ఏదో ₹1 పెన్షన్ పెంచలేకపోవడమే కాదు, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా మంజూరు చేయలేదని చెప్పి అంటున్నాను. ఏ వర్గానికి న్యాయం చేసి అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నారు, బలహీన వర్గాలు 42% రిజర్వేషన్ అని చెప్పంటున్నా, అది కార్యరూపం లేదని చెప్పంటున్నా. మీరు ఏదైతుందో 42% రిజర్వేషన్ సంబంధించి మీరు కార్యాచరణ జనాభా లెక్కలు తీసినామని చెప్పంటే లెట్ ఇట్ బి పబ్లిష్డ్. నువ్వు ఎందుకు పబ్లిష్ చేయలేకపోతున్నావు?